ఏం తెచ్చుకోవాలి? ఏం తెచ్చాలి? తెచ్చుకుందామా? ఇప్పుడు వరకు బుద్ధి లేని పనులు చేసేవాళ్ళు కొత్త. హల్లెలూయా. ఏం తెచ్చుకోవాలి ఇప్పుడు? బుద్ధి తెచ్చుకున్నాడంట. ఇంతకాలం ఏం చేసాం మనము? బుద్ధి లేని పనులు చాలా చేసాం కదా. ఆ తప్పైన కుమారుడు ఏ పనులు చేసాం? అవన్నీ ఏం పనులు? నా ఇష్టం అంటాం కదా. చాలా అసలు నా ఇష్టం అండి, నా ఇష్టం. నువ్వేం చెప్పేది? దేవుని దగ్గర చెప్పకపోవచ్చు కానీ అందరి దగ్గర చెప్తాం కదా. ఇంట్లో భార్య భర్త దగ్గర చెప్తుంది, భర్త భార్య చెప్తుంది, పిల్లలు తల్లిదండ్రులు చెప్తారు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర చెప్తారు. ఏమని? నా ఇష్టం, నువ్వేం చెప్పొద్దు అంటే నువ్వేం తెలుసు? బుద్ధి కలిగిన మాటలు కావు అవి. ఏం మాటలు అవి? బుద్ధి లేని మాటలు. ఆ బుద్ధి లేని మాటలు మాట్లాడితే ఏమవుతావు? నీకు దొరికేది ఏంటిది? ఏంటది? పంది పొట్టు కూడా దొరుకుతుంది కానీ తినలేవు దాన్ని. పంది పొట్టు కూడా ఏం చేయలేవు, లాస్ట్కి ఆకలితో చచ్చిపోవాల్సిందే. ఆ చివరికి ఏం చేయాలి? బుద్ధి తెచ్చుకున్నాడంట. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి అప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అయ్యో, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు నిజంగా తండ్రి ఇంట్లో అందరూ కూడా ఏం చేస్తున్నారు? పని వాళ్ళు కూడా మంచి ఆహారం తింటున్నారు. అప్పుడు బుద్ధి సరే, అందరూ ఎంత సంతోషంగా దేవుని ఆరాధిస్తున్నారు, శృతిస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. నాకేం సంతోషం లేదు, నాకేం ఆనందం లేదు, నేను చేసిన తప్పేంటిది అని బుద్ధి తెచ్చుకుని ఏం చేస్తాడు? పశ్చాత్తాపడు ఏం చేస్తున్నాడు? తిరిగి వస్తున్నాడు అండి. ఏమని కూడా వస్తున్నాడు తెలుసా? నేను వెళ్ళి ఏం చేస్తాను? తండ్రికి విరోధంగా, పరలోకానికి విరోధంగాను. ఇక్కడ ఏం చెప్తాను? చదవండి అన్నమాట. తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక్కడ ఆగండి, అక్కడ ఆగదాం. ఇక్కడ రెండు విషయాలు గుర్తిస్తున్నాడు ఈయన. చాలా మంది దేవుని మాట వినకుండా, పెద్దలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఏం చేస్తారు? దేవుడు చెప్పిన మాట వినకుండా, ఒకటి లేదా పెద్దలు చెప్పిన మాట వినకుండా ఏం చేస్తారు? అనేక రకాల తప్పులు చేసి చివరికి ఈ యొక్క చిన్న కుమారుడు ఏ రీతిగా అయితే పంది పొట్టు తినే స్థితికి వచ్చాడో అలా చాలా మంది జీవితాలు అలా అవటం కూడా మేము చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయిన తర్వాత నిజంగానే బుద్ధి వచ్చింది అనుకోండి, వాళ్ళు చేసే పనులు రెండు ఉంటాయి. నిజమైన పశ్చాత్తాపం అనేటువంటిది లో ఒక రెండు విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన ఒక వ్యక్తికి బుద్ధి వచ్చిందంటేనే ఏం చేయాలి? రెండు విషయాలు వస్తుంది. ఒకటి, ఆయనలో నేనేం చేశాను? దేవునికి విరోధంగా పాపము చేశాను. నువ్వు చేసేది ఎవరి ఎదుట? నువ్వు అనవచ్చు, మా నాయన మా తల్లిదండ్రుల మాట కదా నేను వినలేదు, లేదా ఇంకెవరో మాట కదా వినలేదు అనుకోవచ్చు. దేవుని ఆజ్ఞ క్లియర్గా ఉంది. పిల్లలకి ఏం చెప్తున్నాడు తెలుసా? తల్లిదండ్రులకు లోబడి ఉండండి, వారికి విధేయులై ఉండండి, అప్పుడు మీరేమవుతారు? దీర్ఘాయుష్మంతులు అవుతారు అంటున్నాడు. అర్థమైందండి? అది ఎవరు చెప్పిన మాట? తల్లిదండ్రులు చెప్పిన మాట కాదు. ఎవరు చెప్పిన మాట? నిన్ను సృష్టించిన సృష్టిగా దేవుడు చెప్పిన మాట. ప్రేమ దానికి ఏం లేదు, లోబడలేదు. దాన్ని బట్టి నువ్వు ఎవరికి విరోధంగా పాపం చేశావు? దేవునికి విరోధంగా పాపం చేశావు. ఒకటి. రెండోది, ఇంకెవరికి? తండ్రి ఎదుట, అనగా శారీరకంగా ఉన్నటువంటి యొక్క తల్లిదండ్రులకు ఎదుట కూడా. చాలా మంది అనుకుంటారు, నేను దేవునికి కదా క్షమాపణ చెప్పాలి, వీళ్ళకేం చెప్పాలి, చెప్పకూడదు అనుకుంటారు. భౌతికంగా నువ్వు ఏమని బాధ పెట్టినావు? ఈ లోకం ఉన్నటువంటి నీ పెద్దల తల్లిదండ్రులు కావచ్చు, సేవకులు కావచ్చు, నీ బుద్ధి చెప్పినటువంటి ఎవరైనా సరే, వారి మాట వినన్నప్పుడు, వారిని దుఃఖం పెట్టినప్పుడు, వారికి విరోధం కూడా ఏం చేసావు? నువ్వు పాపము చేసినట్లు. అందుకే దేవుని ఎదురు చేసిన పాపం దేవుని ఒప్పుకోవాలి, మనుషులకు చేసిన పాపాన్ని ఏం చేయాలి? మనుషులకు ఒప్పుకోవాలి. ఏ రీతిగా ఒప్పుకోవాలి? చేసిందల్లా చేసేసి తప్పైపోయింది క్షమించండి,
లెంప పేరు ఒక్కడ కొట్టమనిపించవచ్చు అలాంటి వాళ్ళని. అర్థమైందండి? నా దగ్గర కొందరు ఉన్నారు, ఎంత చెప్పినా వినకుండా ఏం చేశారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోయారు, పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. ఇప్పుడు వచ్చి ఏడుస్తుంటే అది కూడా ఎట్లా ఏడుపు కాదు, చర్చికి రావాలంటే ఇప్పుడు ఎందుకమ్మా వస్తున్నారు, ఎందుకు రావాలి వస్తుంది నీకు? తెలియనోడు తప్పు చేస్తేనేమో సరే అని ఊరుకోవచ్చు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అన్నీ తెలిసి అది లేదు ఈ అంటే ఒప్పుకోవచ్చు. అది నిజమైన బుద్ధి వచ్చి వాడు చేసే పని ఏంటి? నిలబడి సంఘం రొమ్ములు కొట్టుకుని ఏడవాలి. అది పశ్చాత్తాపం అంటే. వెనక మళ్ళీ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి. ఆ పిల్లల్ని నేర్చుకోండి చర్చిలో. ఎందుకంటే అలాంటి వేళ నేను రాని చర్చికి రావాలి బంద్ చేశాను కొంతమందిని. పశ్చాత్తాపం ఏంటిదండి? కొంతమంది అలా చెప్పినప్పుడు కూడా ఒప్పుకొని కొంతమందిని ముందు ఎలా చేశాం. అలాంటి వాళ్ళు కూడా టెస్ట్ అది కూడా చేశాం. సరే రావయ్య బాబు, సరే పోని రా చర్చి, మేమే వెళ్ళి బతిలాడు, పోని అయిపోయింది రారా చర్చికి రా. మా మొక్కాన్ని మా కన్నీళ్ళు చూడడానికి ఒక 2 వారాలు వచ్చాడు, 3 వారాల నుంచి అదే. ఇలాంటి ఇది నిజమైన పశ్చాత్తాపము కాదు. నిజమైన పద్ధతి ఏంటిది? దేవుడు నిలబడి నేనేం చేశాను, నిజంగా పాపం చేశాను, నేను కేవలం తండ్రినే కాదు దేవునే దుఃఖపెట్టాను కాదు, దేవుని సేవకుని సంఘాన్ని అన్నిటి ఏం చేశాను, నేను దుఃఖపెట్టాను, నన్ను క్షమించమని. ఎవరు చెప్పేది కాదు ఇది. ఒకసారి తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. ఎందుకంటే డ్రామా నడిపించే తల్లితో ఎవరు? వాళ్ళే నడిపిస్తారు. ఏం కాదు, ఏంటి పాషన్ దగ్గర క్షమాపణ వేడండి. బుద్ధి ఇరుగు రావాలా? ఇది సరే తల్లిదండ్రులను బట్టో లేదా మిమ్మల్ని బట్టో కలిపేసుకుంటాం, ఓకే. దేవుడు కలపాలి కదా, దేవుడితో కలవాలి కదా. నువ్వు దేవుడిని కలపదు, ఏం లాభం? వచ్చి మాత్రం ఏం సాధిస్తున్నావు నువ్వు చర్చకు వచ్చి? నీ జీవితం మారలేదు, నిజమైన పశ్చాత్తాపం రాలేదు. ఇలాగ కానీ ఇలాంటి పశ్చాత్తాపం కాదు ఈయన దగ్గరికి వచ్చేది. ఏంటి నేనేం చేశాను? ఏంటంటే పరలోకానికి వ్యతిరేకంగాను నీకు విరోధంగా ఏం చేశాను? నేను పాపము చేశాను. అవును, నీ మూలంగా ఎంతమంది గాయపరచబడ్డారో ముందే ఏం చేయాలి? వాళ్ళ గాయాన్ని కట్టాలి నువ్వు అని అదే చెప్పాం. అమ్మా వచ్చారు మంచిదే, నీ మూలంగా ఎంతమంది బాధపడ్డారో వాళ్ళందరి దగ్గర ఏం చేయాలి? గాయాలు కట్టండి, వారిని కూడా తీసుకురండి, వాళ్ళందరూ ఒప్పుకోమంటే అప్పుడు మేము సంఘం చెప్పి అప్పుడు తర్వాత చేర్చుకుంటామని చెప్పి. బాగున్నది అంతే కదా. ఒక్కరి మూలంగా ఏమవుతుంది? వాళ్ళ కుటుంబము, సంఘము అందరూ బాధ్యపడ్డారు. సీక్రెట్గా వచ్చి పాస్టర్ గారు చర్చకు వస్తామంటే ఎలా ఒప్పుకోవాలి? చెప్పే విషయం ఏంటంటే ప్రియులారా, ఒక నిజమైన పశ్చాత్తాపం అనేది ఏం లేదు. చేసిన తప్పును అందరి ముందు ఒప్పుకోవడానికి ఏం పడదు, సిగ్గుపడదు. హల్లెలూయా. అది నిజమైన పశ్చాత్తాపం అంటే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నోటితో క్షమించండి కదా, చేసినల్లా చేసేది బ్రదర్ క్షమించు బ్రదర్, సిస్టర్ క్షమించు బ్రదర్ అంటే అయిపోతుందా? ఆ హృదయంలో ఉన్న గాయము అది మానలేదు కాదు. దాన్ని మాన్పడానికి నువ్వు ఆయన ఎంత బాధపడ్డాడు నీ మూలంగా, నువ్వు అంతగా బాధపడాలి ఆయన ఎదుట. ఆయన కాళ్ళు పట్టుకుంటావు, ఏళ్ళు పట్టుకుంటావు, ఏం చేస్తావు అనవసరం. కానీ ఆ గాయం ఏం కావాలి? మానపాలి. అది క్షమాపణ. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? ప్రేమరాదా
జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని? నేను నా దేవునికి విరుద్ధంగా పాపం చేశాను, తర్వాత నా తండ్రికి విరుద్ధంగా కూడా పాపం చేశానని ఏదో లేచి లేవడం అర్థమైనది. ఏ పాపంలో అయితే పడిపోయాడో, ఏ స్థానంలో అయితే పడి ఉన్నాడో దాన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? బయటికి రావాలండి. అర్థమైందా? దాన్ని కప్పిపెట్టడం కాదు, దాన్ని ఏం చేయాలి? మనము బయటికి రావాలి. బయటికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ప్రియులారా, నేను కుమారుడు ఉండడానికి నాకు ఏ లేదు, అర్హత లేదు. నన్ను ఏం చేయి, ఒక పనోడుగా ఒకడైనా ఉంచుకోమని చెప్తాను అంటున్నాడండి. ఇక మూడో విషయం అర్థం చేసుకోవాలి ఏం తెలుసా? నిజంగా తప్పిపోయి పాపము చేసి పశ్చాత్తాపడిన వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు తనను ఏదో అందరూ మర్యాద ఇవ్వాలనో గౌరవించాలనో ఏ మాత్రమో కోరుకోడు. అర్థమవుతుందండి? ఈ తప్పిపోవచ్చిన కుమారుడు, తప్పిపోవచ్చిన వ్యక్తి తిరిగి నాకెవరో అందరూ ఏం చేయాలి? అప్పలాగానే అందరూ చూడాలి, నన్ను అందరిలాగానే ప్రేమించాలి, అందరిలాగానే నన్ను గౌరవించాలంటే అది దొరకదు. దాన్ని ఆశించకూడదు. నాకు అక్కడ కొంత స్థలం దొరికింది, అందరితో పాటు పరిశుద్ధపడి కూర్చునే స్థలం దొరికింది, దేవుని స్తుతించే భాగ్యం దొరికింది, అంతే చాలు. ఎవరు నన్ను ఏమనుకున్నా, ఎవరు నన్ను ఎలా చూసినా నాకు సంబంధం లేనటువంటి యొక్క దీనత్వము, తగ్గింపు ఆ వ్యక్తిలో కనబడుతుంది. నేను రెండు నెలల నుంచి చర్చకు వస్తున్నాను, ఎవరు పట్టించుకోలేదన్నటువంటి నిధి రాదు. అవును, అందరూ బాధ పెట్టావు, ఆ గాయం మానడానికి ఏమవుతుంది? నువ్వే మందు రాయాలి, నువ్వే అందరితో మాట్లాడాలి, నువ్వే అందరిని పలకరించాలి. ఇటు ఎవడు పలకడు. నిజమైన పశ్చాత్తాపం వ్యక్తి ఏం చేస్తాడు? నాకు ఆ మొదటి గౌరవం కావాలి. ఒకప్పుడు దేవుని హెచ్చించాడు సంఘంలో, ఎంతో చక్కగా ఉన్నావు, అర్థమైందండి? అందరితో పాటు ఎంతో మంచి స్థానం నీకుండే, నీకు ఎన్నో పదవులు కూడా ఏం చేద్దాం దొరికింది దేవుని సన్నిధిలో. కానీ అవన్నీ ఏం చేస్తావు నువ్వు? తిరస్కరించి ఏం చేసావు నువ్వు? తండ్రి ఇంటిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సంఘ నియమాన్ని విడిచిపెట్టి, తండ్రి ఇంటిని నడవలసిన రీతిని విడిచిపెట్టి ఏం చేస్తావు? నీ ఇచ్చలను అనుసరించి, నీ కోరికను అనుసరించి ఏం చేస్తావు? నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఇంటిని విడిచిపెట్టి. దాని ఎంతమంది బాధపడ్డారు ప్రేమగా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఏ మాత్రం నాకు దేవుని సన్ని దొరికితే చాలు. ఉదాహరణకి దావీదు అంటాడు ఒక మాట ఏంటంట, భక్తిలో గుడారం నివసించట కంటే కూడా మందిర ఆవరణంలో బయట ఉంటే నాకు చాలు. అందరితో పాటు ఆ శబ్దం విని అందరితో పాటు స్తుతించి ఆరాధిస్తే నాకు చాలు అనేటువంటి ఒక ధన్యతను పొందుకుంటా ఆ ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడో చర్చిలో ఒక మూలను కూర్చొని అందరితో పాటు స్తుతించి ఆరాధించే అవకాశం నాకు దొరికితే చాలని ఏం చేస్తావు నువ్వు? అతి దీన మనసుతో దేవుని దగ్గరికి వస్తావు. అది నిజమైన పశ్చాత్తాపం, అది నిజముగా తిరిగి రావటం అంటే. అర్థమైందండి? ఆ రీతిగా ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చాడు. కానీ దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి ఏం చేశాడండి? ఆయన్ని దాసునుగా చేర్చుకోలేదండి. తిరిగి ఏం చేశాడు? కుమారునిగానే చేర్చుకున్నాడు. తాను పోగొట్టుకున్నంతా ఇచ్చాడు కదండి. తనే శుభ్రం చేసే ముందు పరిశుద్ధపరిచాడు, కొత్త వస్త్రాలు ఇచ్చాడు, పోగొట్టు రక్షణ ఏం చేస్తాడు? తిరిగి ఇచ్చాడు. ఉంగరాన్ని ఇచ్చాడు. ఉంగరం దేని సాదృష్టం? అధికారము. తిరిగి కుమారుడిగా ఉండి అన్ని అధికతలు ఇచ్చాడండి. ఆ వ్యక్తి మరలా ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయే అవకాశమే లేదు. హల్లెలూయా. అంతటి ధన్యత ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి ఏం చెప్తాడు ఆ కుమారుడు? తండ్రి ఏం చెప్పినా అదే చేస్తాడు, దేని గురించి వేరే ఆలోచన చేయడు. కాబట్టి ఎప్పుడైతే నీ సొంత ఇష్ట ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తావో
అంటే వాళ్ళు సంతోష పెట్టాలి, వీళ్ళు సంతోష పెట్టాలి, నా బంధువులు స్నేహితులను సంతోష పెట్టాలని దేవుడిచ్చిన కృపను నువ్వు నిర్లక్ష్యం పెట్టి నువ్వు ఎప్పుడైతే నీ మనసు అటువైపు తిరుగుతుందో ఆనాడే నువ్వేమవుతున్నావు, తండ్రి ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు అన్న విషయాన్ని ఈ రాత్రి కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఎట్టి పరిస్థితి అయినా సరే నువ్వేం చేయాలి, తండ్రి ఇంటిలో ఉండటానికి, తండ్రి ఇష్టాన్ని మాత్రమే చేయటానికి ఏం చేయాలి, ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా సరే, నష్టమైనా సరే, నీ బంధువులను మెచ్చుకున్నా సరే, నీ స్నేహితులు కాదన్నా సరే, వద్దన్నా సరే, అప్పుడు నువ్వేం చేయగలవు, తండ్రి ఇంటిలో ఉన్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకో విషయం కూడా బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఇంకో కుమారుడు కూడా ఉన్నాడండి. ఇంకెవరు, పెద్దోడు కూడా ఉన్నాడు, చాలా మంచోడు కదండి. ఎన్నడూ ఏం చేయలేదంట, మంచోడు కదా, చాలా మంచోడు కదా. చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో. అలాంటి వాళ్ళు పెద్ద కొడుకు లాంటి వాళ్ళు. అర్థమైందండి. కొట్టాయి పోయింది పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థం చేస్తాడు. ఇంకొకటి ఏం చేస్తున్నాడండి, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది సంఘంలో ఉన్నారు. అర్థమైందా? ఎప్పుడు తప్పైన కుమారుడు వింటాం కానీ పెద్ద కొడుకుని ఎప్పుడు విన్నారా? విన్నారా మేము పెద్ద కుమారు కొడుకు గురించి? ఇప్పుడు విందాం చూడండి. ఏం చేస్తున్నా, ఎప్పుడు తండ్రి చెప్పిన మాట ఏం లేదు, దాటనే లేదండి. కరెక్ట్ టైంకి ప్రార్థనకు వస్తాం, మంచిది కదా, ఆరాధన చేస్తాం, మంచిది, పాటలు పాడతాం, మంచిది, అన్ని ఉపవాస ప్రార్థన ఉంటాం, మంచిది, అన్నీ మంచిది, అన్నీ మంచిది, అన్నీ మంచిది, ఎలాంటి పొరపాటు లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకేమైనా అంటే కొట్లాడతాం. ఏమని నేను మీరు చెప్పినట్టు వింటున్నాను కదా అంటాం కదా. ఇంతకాలం తండ్రితో ఉన్నా కూడా ఈయనకి ఒక్కటి మాత్రం లేదండి. ఏం లేదు, బుద్ధి లేదా? బుద్ధి లేదు. బుద్ధి ఉంది కాబట్టి పోవట్లేదు కదా, తండ్రి తగినట్టు పోయేవాడు కదా. అయితే తండ్రి స్వభావం ఈయనకి లేదండి. వింటున్నారండి? ఏం లేదు, తండ్రి మనసు లేదు ఈయనకి. ఏముంది తెలుసా? స్వనీతి ఉంది. ఏముంది? స్వనీతి. మళ్ళీ చాలా మందికి స్వనీతి ఉందండి. ఉందా మనకి? ఉంటుంది మనకి. ఏమని, నేను ఎప్పుడు ప్రార్థన ఉంటానండి. ఆమె చూడు ప్రార్థనకే రాదు. ఆమె చూడు, వాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు. పెద్ద ఈరోజు మాత్రం ప్రార్థనకు వచ్చి మనం ఉపాస ప్రార్థన రమ్మంటే రానేలేదు. వాళ్ళకంటే ఎవరు మంచివాళ్ళం? మేము చాలా మంచివాళ్ళం. ఏంటిది, ఎప్పుడు ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారు చెప్పిన మాట ఎలా అంటే 100% వింటాం. కానీ మనసు మాత్రమా 20 ఎవరి మీద ఉంది? మనసు ఎవరి మీద ఉందమ్మా? వాడు పోయాడు కదా, వాడు ఏం చేస్తున్నాడు? అంత దూరదేశంలో పోయి వాడు చెడిపోతుంటే వీడు మనసంతా ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? తమ్ముడు గురించి ఆలోచిస్తున్నాడండి. ఇక్కడ ప్రార్థనలో కూర్చొని కూడా మనం ఏం చేస్తాం తెలుసా? ఆమె ఈరోజు ప్రార్థనకు రాలేదు, ఏం చేస్తుందో ఏమో, ఎక్కడికి పోయిందో ఏమో, ఆమెం బాధపడుతుంది ఎవరికి తెలుసు, దాని గురించి ఆలోచించము. వాళ్ళకు కన్నీరు కాదు, ప్రార్థన చేయము. ఈ వ్యక్తి ఒకరోజు తమ్ముడు అయ్యో నశించిపోతున్నాడు అని ఎప్పుడన్నా తండ్రి మన తమ్ముని వెళ్ళి తెచ్చుకోవాలి, వాడు అట్లా అయిపోతుంటాడు ఎప్పుడో తండ్రికి చెప్పుంటాడా? కానీ తమ్ముడు వచ్చిన తర్వాత మాత్రం ఏమన్నాడు తెలుసా? తన ఆస్తిని వేసులతో తినివేసిన వాడు వచ్చాడు అంటున్నాడు అక్కడ. అంటే తండ్రితోనే ఉన్నాడు, తండ్రి చెప్పిందంతా చేస్తున్నాడు. మనసు మాత్రం ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? మీ మనసులో ఎక్కడ ఉన్నాయి? ఎవరి మీద కనుక్కుంటున్నారు? ఎవరి మీద కొనుక్కుంటున్నారండి? చెప్తానా, విన్నారండి? నేను రోజు ప్రార్థనకు వస్తాను, నువ్వేంటి వారానికి ఒకసారి వస్తావు?
నువ్వు ఉపవాస ప్రార్థన చేసావు, నువ్వు ఎక్కడికి పోయావు, ఎందుకు రాలే? అంటే మనమేం పెద్ద గొప్ప భక్తులముగా, వాళ్ళేం భక్తి లేని వాళ్ళుగా. కానీ వాళ్ళ గురించి అయ్యో పాపం ఎందుకు రాలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటిదో, వాళ్ళ బాధ ఏంటిదో ఎప్పుడైనా కన్నీరు గారిని ప్రార్థించాం వాళ్ళ కొరకు? గద్దించడం మీద గద్దించేస్తాం, నువ్వు ఎందుకు రాలేదు డూ మానేస్తాం కదా. ఏదైనా బాధ ఉంటే ఏమంటావు, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు అందుకే వచ్చింది బాధ. నేను బాగా ప్రార్థన చేస్తాను, మనకు శ్రమ వచ్చిందంటే 2 రోజులు కనబడం ఎక్కడ. ఇదండి పెద్ద కుమారుడు లక్షణాలు. ఉన్నాయి ఇవన్నీ లేవా? చాలా మంచివాళ్ళు మీరు అందరూ. హల్లెలూయా. ఏముంది, బాడీ మాత్రం ఇక్కడ ప్రెసెంట్, కానీ మనసు అంతా ఇక్కడ. ఎవరెవరు ఎక్కడ చేస్తున్నారో పాపం. ఉదాహరణకి సిస్టర్లు అందరూ ప్రార్థనకి ఒకసారి అవకాశం బాగా వస్తారు ప్రార్థనకి, బ్రదర్ సరిగా రాలేరు. ఇలా ఏమనుకుంటారు, మా ఆయన చర్చికే రాడు అందుకే అట్లాగ. అలా దృష్టికేది మనం సిస్టర్స్ అందరూ భక్తిపరులు, బ్రదర్స్ అందరూ ఎవరు ఆ పొద్దున నుంచి కష్టపడకపోతే తిండి ఉండదని ఆయన బాధపడుతుంటే ఇలా చేస్తారు. అంతే కదమ్మా. ఆసిపోయి పడుకున్నారు అనుకో, ఏం చేస్తారు వీళ్ళు? ప్రారంభం చేసుకుని బొద్దులకు పడుకున్నావేంటి? వాళ్ళ బాధ వీళ్ళకి అర్థం కాదు, వాళ్ళ గురించి అసలు మనకి తెలియదు. ఆ రీతికి చాలామంది ఏం చేస్తారు, భార్యలు భర్తల కంటే చాలా భక్తి పరులు అనుకుంటారు. వీళ్ళు అని క్షమించాలి మిమ్మల్ని ఏమైనా బాధ పెడితే. అర్థమైందా? అవునా కదా, ఇలా ఆలోచన వస్తుంది కదా. మరి కొంత భర్తలకు సాక్షి ఏమిటి, మా భర్త పెద్ద సైతాన్ అని అంటాడు. ఆ రోజు వచ్చుంటాడు చర్చికి ఆయన, మళ్ళీ తినేది తాగేదంతా వాళ్ళదే. ఇలాంటి స్వనీతి అనేటువంటిది మనలో ఉన్నది. ఈ పెద్ద కుమార్ లక్షణం అది. అది ఉన్నా నువ్వు ఎక్కడ ఉంటావు? బయట ఉండే ఏమో లోపలికి వచ్చావు, లోపల ఉండే బయట ఉన్నాడు. అర్థమవుతుందండి? వింటున్నారా? వీడు ఎక్కడున్నాడు? పెద్దవాడు ఎక్కడ ఉన్నాడు అండి? కారణం ఏంటిది? ఏంది? వాడు వచ్చేసాడు బాధ. ఇంకోడు తప్పిపోయిన వాడు, సరే పాపం చేసి తప్పిపోయి పశ్చాత్తాపడి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర కూర్చొని మనకి ఇష్టపడం. పెద్ద వచ్చేసింది, చేసింది అల్లా చేసి కనుక్కుంటాం. అంతేగాని ప్రభా నీ కుమార్తె నువ్వు తీసుకొచ్చావు నాయన స్తోత్రాలని సంతోషిస్తామా? సంతోషించాం. తండ్రితో ఉన్నప్పటికీ తండ్రి మనస్సు లేనటువంటి వారు చాలామంది దేవుని సంఘంలో ఉన్నారండి. ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకున్నాను. అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావు కానీ పరిచయం చేసుకోలేక రాత్రికాల సమయంలో ప్రియమైన పిల్లాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు తప్పిపోయినాడేమో పశ్చాత్తాపడి ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి ఇంట్లో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? తండ్రి బయటకు వచ్చాడు. అయ్యా రాయ్యా, తప్పిపోయినవాడు దొరికాడు, చచ్చిపోయినాడు బతికొచ్చాడయ్యా, అందరి కోసం ఏం చేద్దాం మనము? సంతోషిద్దామని తండ్రి బయటకు వచ్చి పిలిచినా కూడా ఏమన్నాడు? ఓహో రాను, నాకు ఎప్పుడైనా ఏమి ఇచ్చావా అంటే అసలు స్వభావం అంతా ఎవరిలో ఉందండి? వాడైతే డైరెక్ట్గా చేశాడు, మారు మనసు పొందాడు, వచ్చాడు. వీడు చెప్పండి, లోపలంతా నింపుకొని ఉంది, ఆయనలో ఉన్నదంతా డబల్ ఉంది ఇంట్లో. కానీ ప్రియులారా, మన భక్తి పనులు అనుకోవద్దు. నేను రోజు ప్రార్థనకు వస్తున్నాను, ఆరాధనకు వస్తున్నాను, పొద్దున ప్రార్థన చేస్తున్నాను, అందరికన్నా నేనే భక్తి పనులని మోసపోవద్దండి. ఒకరిని క్షమించే మనసు, ఒక వ్యక్తిని ప్రేమించే మనసు, తప్పిపోయిన తిరిగి వచ్చినప్పుడు వారిని చేర్చుకునే మనసు, అలాగే ఏ వ్యక్తి అయినా తప్పిపోయినప్పుడు నేను వారిని నేరారోపణ చేయకుండా ప్రభా ఎందుకు ఇద్దరు ఆ వ్యక్తి రాలేరు, ఆ సహోదరి సహోదరాలు ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఆ సహోదరుడు ఎందుకు ఈ స్థితిలో ఉన్నాడని వారి కొరకు తండ్రి ఏం చేస్తున్నాడు తెలుసా? నా కుమారుడు వెళ్ళిపోయాడు, తిరిగి ఎప్పుడు వస్తాడో అని రోజు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే ఒక తండ్రిగా ఆ మనస్సు ప్రతి విశ్వాసికి ఉండాలని. అయ్యో నా తోడి సహోదరుడు నాతో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఇన్ని దినాలు ఉన్నాడు, మరి వెళ్ళిపోయాడు, తిరిగి అతడు ఏం చేయాలి? రావాలి, తీసుకురావడానికి ఏం చేయాలి? మనం ప్రయత్నం చేసే మనసు అసలైన తండ్రి మనసు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళకంటే ఏదో మనం గొప్ప మనో పరిశుద్ధులు మనో లేకుంటే ఇంకేదో రకంగా మనము వారి మీద విధి కలిగి ఉంటే మాత్రము నీవు కూడా ఏమవుతావు? బయట ఉంటావు. ఆయన సంతోషిస్తూ ఉంటే ఈయన ఏం చెప్తున్నాడు? నా తమ్ముడు వెళ్ళి సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు అని ఏం చెప్తున్నాడు? మనసంతా ఎక్కడుంది?
బాగా అర్థం చేసుకోవాలి. మనం యథార్థ ఉదయం ఏం చేయాలి? తండ్రితో ఉన్న మనము తండ్రి మనస్సును ఏం చేయాలి? మనం పొందుకోవాలి. మనం అందరూ తండ్రి ఇంట్లో ఉన్నామంటే ఏం కావాలి? తండ్రి మనసు ఏ రీతికి ఉందో మన మనసు ఉండి అలాగా మనం నేర్చుకోవాలి. తండ్రి తన కుమారుడు వెళ్ళిపోతే నిరంతరం ఆయన కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ తప్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన ప్రకారం ఆయనకు బాధపడుతున్నాడు. ఎప్పుడు వస్తాడా అని ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్న రీతిగా. అలాంటి ప్రేమ గల మనసు ఏం కావాలి? మనం అందరం కలిగి ఉండాలని ప్రేమ కావాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రేమ అనేక దోషములను తప్పును. ఆ ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలి? మనం జీవిస్తేనే నిజమైన దేవుని బిడ్డలముగా ఉంటాం. కాబట్టి రాత్రి కాల సమయంలో తండ్రి ఇంట్లో ఉన్నటువంటి మనము మొట్టమొదటి నేర్చుకునేది ఏంటంటే, చిన్న కుమారులాగా మన సొంత ఇష్టము, సొంత ఆశలు, సొంతకు నెరవేర్చుకోవాలని ఆశ ఉంటే, అంటే అలాంటివి నెరవేరుస్తుంటే నువ్వు ఎట్లున్నట్టు? తండ్రి ఇంట బయట ఉన్నట్లే. అలా ఉంటే నిజముగా ఈ దినము బుద్ధి తెచ్చుకునేది అది పశ్చాత్తాపడి దేవునికి రావాలి. రెండోది, నేను ఏ పాపం చేయలేదండి, నేను ఎప్పటికీ పరిశుద్ధుడిని మనలో మనం ఏం కాకూడదు? ఉండకూడదు. ప్రేమ బారా ఏ మనసు కలిగి ఉండాలి? ప్రేమ బారా ఆ యొక్క తండ్రి ఎలాంటి మనసు తన తప్పిపోయిన కుమారు విషయంలో ఉందో అలాంటి మనస్సు, అలాంటి ప్రేమ దేవుడు కలిగి ఉంటేనే ప్రేమ ద్వారా మనం ఆయన ఇంట్లో ఉంటాం. లేకపోతే ఒక దినం మనం కూడా ఏమవుతాం? ఈరోజు ముందు కూర్చోవచ్చు నువ్వు, ఒక దినం ఏమవుతావు? నువ్వు బయట ఉంటావు. అది ఎంతో మంది ముందున్నటువంటి వారు ఏమయ్యారు? వెనక్కి వెళ్ళిపోయారు. కారణం ఏంటిది? రమ్మంటే ఏమంటారు? వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, ఎవరు బాగున్నారని కథలు చెప్తారు. ఎందుకమ్మా వెనక్కి వెళ్ళిపోయావు? ఎందుకు సహోదరు వెనక్కి వెళ్ళిపోయావు అంటే, ఎవరు బాగున్నారు? తప్పు చేసిన అందరూ చర్చిలోకి వచ్చేస్తున్నారు. మేమెవరమో పరిశుద్ధులం అంటే నువ్వు ఎక్కడ ఉంటావు? బయట ఉంటావు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. కాబట్టి మనం ఎంత చేస్తున్నాం, ఎంత రీతి చేస్తున్నాం కాదు, ఎంతగా కనబడుతున్నామని కాదు, కానీ ఎంతగా తండ్రి స్వభావంలో మనం కలిగి ఉన్నాం, తండ్రికి ఉన్న లక్షణాలు మనలో ఎంతగా మనం కలిగి ఉన్నాం చాలా ముఖ్యమైనది. అలాగ ఉన్నట్లయితే వాళ్ళ అసలు శిష్యులైన ఎవరో తండ్రి కుటుంబ సభ్యులుగా ఉంటారు. అటువంటిది ఉన్నామా లేదని ఈ రాత్రి కాదు మనం పరిశీలన చేసుకొని పరిశుద్ధపరచుకొని అటు రీతి ఉండటాన్ని మనము సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యంను దీవించడం గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఈ రాత్రి కాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు దేవునికి దూరస్తులు ఉన్నటువంటి మనల్ని ఆయన మనందరినీ కూడా తండ్రి సన్నిధానానికి దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. ఇందులో మనమందరం కూడా తండ్రి ఇంట్లో ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇంట్లో ఉన్న మనము తండ్రి చిత్తానికి, తండ్రి యొక్క ఉద్దేశానికి మనం లోబడి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్న కుమారుని వలె నా ఇష్టం అనుకుంటూ తండ్రి ఇచ్చినటువంటి సకల ఆశీర్వాదాన్ని నీవు నీ సొంత ఇష్టం కొరకు, నీ సొంత సుఖ సంతోషాల కొరకు, నీ బంధువుల కొరకు, నీ ప్రియుల కొరకు, స్నేహితుల కొరకు ఒకవేళ వ్యయపరుస్తున్నావేమో. ఒకప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి అనాథులు చేసి వెళ్ళిపోతారు. చివరికి దిక్కు లేని వాడవుగా, తిండి లేని వాడవుగా పంది పొడి తినే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ దినమున తండ్రి ఇంట్లో ఉన్న నీవు తండ్రి చిత్తానికి లోబడి యథార్థముతో నిన్ను తగ్గించుకొని ఆయనకు లోబడి ఆయన చిత్తం చేయడానికి నీ జీవితానికి అప్పగించుకో. బహుశా నేను తండ్రి ఇంట్లో ఉన్నానని చెప్పుకొని ఒక పెద్ద కుమారుని వల్ల నీ జీవితం ఉందేమో.
కనబడటానికి నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడివి. అయితే అయ్యో అందరూ చూడు ఎలా ఆనందిస్తున్నారు, నేను సంతోషించలేకపోతున్నానే, నేను ఆనందించలేకపోతున్నానే, అయ్యో నా ఇష్టపడిగా జీవించలేకపోతున్నాను అనుకొని వాళ్ళని వీళ్ళని నిందిస్తూ జీవిస్తున్నట్లయితే నువ్వు మారు మనసు పొందాలి. తండ్రితో పాటు నువ్వు ఉన్నట్లయితే తండ్రి స్వభావం కలిగిన వాడిగా ఉండాలి. తగ్గిపోతున్న వారిని గురించి, నశించిపోతున్న వారిని గురించి కన్నీరుతో విడిగి నలిగిన మనసుతో నిన్ను తగ్గించుకొని దీనుడవై ఏ రీతిగా అయితే తండ్రి తగ్గిపోయినటువంటి తన కుమారుని గురించి ఎదురు చూస్తున్నాడో ఆ రీతిగా అట్టి మనసు కలిగిన జీవితం నువ్వు కంటేనే నిజమైన నువ్వు దేవుని బిడ్డవవుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, బాగా గ్రహించాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఇంట్లో ఉంటూ కూడా నువ్వు వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళ వైపు చూస్తూ వారు చూడు ఎట్లా సంతోషిస్తున్నారు, వీళ్ళు చూడు ఎంత ఆనందిస్తున్నారు, వారు చూడు ఎంత సంపాదిస్తున్నారు, వీళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, వారు చూడు ఇల్లు కట్టుకున్నారు, వీళ్ళు చూడు అనుకొని వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఎన్ని ప్రార్థన చేసినా, క్రమముగా నువ్వు ఆరాధనకు వచ్చినా, క్రమముగా ఉపవాస ప్రార్థన చేసినా, క్రమముగా సంఘంలో నువ్వు పరిచయం చేసినా కూడా దానివల్ల నీకు ప్రయోజనం లేదు. ప్రియమైన బిడ్డారా, ఒకప్పుడు బయటికి వెళ్ళిపోయిన వారు లోపలికి రావచ్చు. బహుశా నువ్వు బయటికి వెళ్ళిపోతావేమో. నిన్ను పరిచయం చేసుకునేది కాకుండా పశ్చాత్తాపడవై హృదయపూర్వకంగా దేవుని ప్రేమ కలిగి, దేవుని మనసు కలిగి, తండ్రి మనసు కలిగి ఉండటానికి నీ జీవితం అప్పగించుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్.